ఈరోజు మన టాపిక్ వచ్చేసి 26th నవంబర్ ఈనాడులో వచ్చిన ఒక చిన్న ఆర్టికల్. ఏముంది ఆ ఆర్టికల్లో అంటే విషపామ మామూలు పామ అని ఉంది. అయితే సాధారణంగా మన భారతదేశంలో పాము కాటుకు ఎక్కువ గురయ్యేది గ్రామీణ ప్రాంతాల్లో, ఎందుకంటే ఎక్కువ అవి వాళ్ళు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉంటాయన్నమాట. సో అలా వెళ్ళినప్పుడు ఆ పాము కాటుకు గురవుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో వాటి గురించిన అవగాహన లేకపోతే సరైన సమయంలో సరిగా ట్రీట్మెంట్ జరగక కూడా ఎక్కువ మరణాలు సంభవిస్తూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో మామూలు పామైనా సరే కొంచెము భయంతోనే వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకుంటుంటారు. కొన్నిసార్లు విషపాము కరిచినా కూడా ఇది మామూలు పామే అని కొన్నిసార్లు నిర్లక్ష్యం చేయటం వల్ల కూడా ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఆ పాము కరిచిన వ్యక్తుల్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం, డాక్టర్స్ వారికి ఉన్న లక్షణాలని గమనించి వాళ్ళకి ట్రీట్మెంట్ విషపామ విషరహిత పామ తెలుసుకొని వారికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అయితే కొన్నిసార్లు ఏ పాము కరిచినా యాంటీబయాటిక్స్ ఇవ్వడం కూడా చేస్తారనమాట. కొన్నిసార్లు ఈ యాంటీబయాటిక్ వల్ల ఇన్ఫెక్షన్స్ రావడం, బీపీ డ్రాప్ అయిపోవడం అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బెంగళూరులోని బట్ బయోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డాక్టర్ శ్యామ భట్ అండ్ అతని బృందం టీమ్ మెంబర్స్ అందరు కలిసి పరిశోధన చేసి స్నేక్ వీనం కిట్ అని కనిపెట్టారు. ఆ కిట్ వల్ల ప్రయోజనం ఏంటంటే, ఆ కిట్ ఎలా ఉంటుంది చూడడానికంటే ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యిందా లేదని చేసే కిట్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఎవరికైతే పాము కరిచిందో అతని రక్తం నుంచి, ఆ వ్యక్తి రక్తం నుంచి కొంచెం రక్తం సేకరించి 2 చుక్కలు ఆ కిట్లో వేయటం వల్ల ఒకవేళ 2 లైన్లు వచ్చాయనుకోండి అది పాజిటివ్, అంటే విషం ఉన్న పాము అని. ఒకవేళ ఒకటే లైన్ వచ్చిందనుకోండి అది నెగిటివ్, విషరహిత పాము, విషం లేని పాము అని నిర్ధారించుకోవచ్చు. అంటే దీనివల్ల ఏంటంటే విషపాము కరిచి దాని లక్షణాలు బయటపడి దానికి ట్రీట్మెంట్ చేసేంత టైం కూడా ఆ కాస్త టైం కూడా వృధా చేయకుండా ఈ కిట్ ద్వారా సత్వర ట్రీట్మెంట్ అనమాట, చాలా వేగంగా ట్రీట్మెంట్ చేయడం ద్వారా అసలు 1% కూడా ప్రాణం పోయే పరిస్థితి ఎవరికి రాదు. అందుకని ఈ కిట్ని కనిపెట్టడం జరిగిందంట వాళ్ళు. సో ఇది కేవలం ఇంకా 2 నెలల్లోనే మన అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లకి రావచ్చు అని ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది చాలా గొప్ప విషయం. అందుకని నాకు ఈ వీడియో అంటే ఈ ఆర్టికల్ని షేర్ చేయాలనిపించింది. అది నాకు హ్యాపీగా అనిపించింది.